నిన్ను కడుగుతానే రెండు సోపుతో అంటుంది. వామ్మో వెళ్తే మనలో కడుగుతాని చెప్పి ఎడగని నిలబడ్డాం అంతే. విన్నాం మొత్తం విన్నాం. ఆ సోపుతో ఈ సోపుతో మొత్తం కడుక్కొని, ఇద్దరు కడుక్కున్నారులే, మొత్తం కడుక్కొని అలసిపోయిన తర్వాత మేము కనబడ్డాం. తెల్ల దూతల్లో తెల్ల బట్ట కనబడంగానే, అన్నయ్య ఎప్పుడు వచ్చాయి మీరు? ఇప్పుడేనమ్మ వచ్చింది. ఇప్పుడే అన్నయ్య, ఇప్పుడేమో వచ్చింది. ఎందుకు కంగారు అడుగుతున్నావు అంటే, ఏం లేదులే అన్నయ్య, ఎవరికి అడిగాను చెప్పమ్మ, ఎందుకు అడిగామంటే, ఏం లేదన్నయ్య ఎవరికి అడిగాను నేను చెప్పా. అదే రిన్ సోప్ అంటే అమ్మాయిని కడుగుతా అంటున్నావు ఇందాక, అప్పుడే వచ్చావా? మరి ఎప్పుడే వచ్చాం మేము. హల్లెలూయా. భలే భజన చేశారు. ఇప్పుడు రోడ్డు మీద ఇద్దరికి ఎక్కి, ఇద్దరు రోడ్డు మీద ఉంచుకొని. ఏంది మాది? వాళ్ళ ఆయన పెద్ద అందగాడు లాగా, ఆయన అంటే ఏమైపు చూస్తున్నా అంటే ఏం కోపం వచ్చి రోజు ఇద్దరికి వాదనలు అంటే. హల్లెలూయా. వాడు చూస్తే మసిమొహం వేసుకొని ఉంటాడు నల్లగా. పెద్ద అందగాడు ఏం కాదు, ఇందులో పొట్ట ఉంది, ఇందులో పొట్ట మసిమొహం ఉంచుకుంటే వాడంట ఏమని చూస్తుందంట, ఈ ఓర్చుకోలేక భర్త విషయంలో గొడవ పడుతుందంట. వెళ్ళిపోయి నేనన్నా అడుగు చెప్పినంత ఏందన్న ఎంతవరకు ఓర్చుకున్నాను. మరి పక్క ఎంత మాత్రమే కానీ ఇల్లు ఖాళీ చేద్దాం అనుకుంటున్నాను అన్నయ్య. అద్దిల్లు అండి, అది సొంత ఇల్లు కాదు. ఇప్పుడు మా ఆయమే సూప్ అంతా, మీ ఆయన పెద్ద అందగాడని పైకన్నా లోపల అనుకున్నా. పైకన్నా ఫీల్ అయ్యిద్దిగా, నిజం లోపల అనుకున్నా. ఏమ్మా ప్రార్థన చేస్తున్నావుగా, ప్రభు విడిపిస్తాడుగా, సైతాన్ దేవుడు కాల్ చేస్తాడుగా, నువ్వెందుకు మౌనం ఉండలేకపోతున్నావు? ఎన్నా ఓర్చుకోలేన్నయ్యా, ఓర్చుకొని దాన్ని తేల్తామని చెప్పి రోడ్డెక్కాను అన్నయ్య. నువ్వు రోడ్డెక్కావు, రేపు పొద్దు మీ ఇంటికి రాగలను ఇంకా సేవకుడిగా. పాస్టర్ గారు వచ్చాడు, భక్తి నేర్పిస్తున్నాడులే, రోడ్లకి తిట్టుకొని భక్తి నేర్పిస్తున్నాడు అంటారుగమ్మా. రేపు మీ ఇంటికి రాగలను ఇంకా, మీ ఇంటికి వచ్చి ఏమేమి ప్రార్థన చేయాలి నేను ఇంకా? మీ ఇంటి ముందు బండి ఆపిన వెంటనే వీళ్ళందరూ చూడరా రేపు నన్ను? ఇంక మీ ఇంటికి ఏ మొహం పెట్టిన రావాలి? ఎన్నో నేర్చుకుని భక్తి ఏంది, చెప్పిన బోధ ఏంది, నువ్వు చేసిన పని ఏంటి? మాకు ఇల్లు ఉండిద్ది కొంచెం అన్నా, వేసిన పక్కన పెట్టు, తర్వాత చూద్దాం, ముందు మమ్మల్ని చూడు, మాకు ఇల్లు ఉండిద్దా? క్షమించాలి. ఓరు ఏడుపోవడం అప్పుడు ఏడుపు వచ్చింది మళ్ళీ. క్షమించాలి, బుద్ధి లేదు సైతాన్ని బట్టి. ఓరు నాయన ఇంత యాక్షన్ సినిమాలు పెడతా పోకూడదు అనిపించింది అప్పుడు. ఏందండి ఈ భక్తి ఏంది? మరలా ఏసు దగ్గర వచ్చి ఎడుతుంటా, ప్రభువా దీవించయ్యా, అయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా, నువ్వు ఉన్నావన్నే బతుకుతున్నానయ్యా. ప్రార్థనలు ఏం చేస్తారబ్బా? సినిమా డైలాగులు పెట్టచ్చు, వాటిని స్కిట్ క్యాన్సర్. కడుక్కోండి, పాపాలకు ఉతస్థానం చేయబడిన వాక్యం చేత రాత్రి ఇడిచిపెట్టకుండా చేసే భక్తి వల్ల కొంచెం కూడా ప్రయోజనం లేదు పిల్లారా. నిన్ను బట్టే కుటుంబాన్ని శాపం వస్తుంది. యోనా ఒక్కడిని బట్టే ఊడంతటికి నష్టం వచ్చింది. నిన్ను ఒక్కదాన్ని బట్టి కుటుంబ శాపం వస్తుందేమో. ఈ రాత్రి ఆలోచించేయి, నూతన సోషల్ స్థితి మార్చబడాలి. హల్లెలూయా.